నిర్ణీత సమయానికే అర్హులందరికీ సామాజిక పెన్షన్ సొమ్ములు అందేలా కృతనిశ్చయంతో పనిచేస్తున్నామని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. కొన్ని ప్రాంతాల్లో నెలకొన్న త్రాగునీటి సమస్య పరిష్కారానికి రానున్న సంవత్సర కాలంలో ప్రత్యేక ప్రణాళికలతో ముందుకెళ్లనున్నట్లు ఆయన హామీ ఇచ్చారు. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో బుధవారం ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పండగ వాతావరణంలో కొనసాగింది. స్థానిక 17వ డివిజన్ మరడాని రంగారావు కాలనీలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, ఆర్టీసీ విజయవాడ జోన్ 2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడులకు అపూర్వ స్వాగతం లభించింది. అనంతరం డివిజన్లోని లబ్ధిదారులకు స్వయంగా వెళ్లిన ఎమ్మెల్యే బడేటి చంటి పెన్షన్ మొత్తాలను వారికి అందించారు. వృద్ధులతో పాటు బెడ్ పేషెంట్లను ఆత్మీయంగా పలకరించిన ఆయన వారి బాగోగులు, ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. సాధక బాధకాలను తెలుసుకునే భరోసా కల్పిస్తూ ముందుకు కదిలారు. ఈ సందర్భంగా స్థానికులతో మాట్లాడిన ఎమ్మెల్యే బడేటి చంటి వారి సమస్యలను సైతం అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ప్రతి నెల 1వ తేదీనే పెన్షన్ల పంపిణీ చేయాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నామని చెప్పారు. ఆ లక్ష్యానికి తగ్గట్టుగా కూటమి ప్రభుత్వాధినేతలు ప్రజాప్రతినిధులందరినీ ప్రోత్సహిస్తూ వస్తున్న విధానాన్ని ఆయన వివరించారు. దాంతోపాటు ప్రభుత్వ పనితీరు ఏ విధంగా ఉన్నదోనన్న విషయాన్ని కూడా ప్రజల ద్వారా తెలుసుకునేందుకు అనునిత్యం వారితో మమేకమవుతూ వస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మాలల్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు, ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, ఇడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్, డిప్యూటీ మేయర్ గర్రి శ్రీనివాస్, బీఎస్ఎన్ఎల్ అడ్వైజరీ బోర్డు డైరెక్టర్ లంకపల్లి మాణిక్యాలరావు, టీడీపీ నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం, జనసేన నగర అధ్యక్షులు వీరంకి పండు, బీజేపీ పార్టీ నగర కన్వీనర్ గాది రాంబాబు, క్లస్టర్ ఇన్ఛార్జి పైడి వెంకట్రావు, క్లస్టర్ కో ఇన్ఛార్జ్ మెరుగుమాల శ్రీను, డివిజన్ ఇన్ఛార్జ్ మెరుగుమాల యేసుమణి, డివిజన్ కో ఇన్ఛార్జ్ దావూద్ షరీఫ్, డివిజన్ ప్రెసిడెంట్ ఊడి రాజశేఖర్, డివిజన్ సెక్రటరీ చుండ్రు యేసుపాదం, నేదూరి ప్రకాష్, వాసు, కార్పొరేషన్ కమిషనర్ ఏ భానుప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. రూపాయలు వస్తుంది. 10కి 15కి ఆశించకండి, కానీ చెప్తాను. వయసు వస్తుందా, అన్ని చదువుకుంటుంటే వస్తుందా, తల్లికి వందనం వస్తుందా, చేస్తున్నాడు ఉద్యోగం చూసుకుంటాడు బాగా. అందరికీ నమస్కారం. ఏదైతే ప్రతి నెల కూడా 1వ తారీఖునే సామాజిక భద్రతా పెన్షన్లు అనేది ఏదైతే ఇవ్వడం జరుగుతుందో, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా నాయకులందరూ కూడా ఆ రోజున విజిట్ చేసి తప్పనిసరిగా ఏదో ఒక కాలనీలో పెన్షన్లు స్వయంగా ఇచ్చి వాళ్ళ సాధక బాధకాలు తెలుసుకోమని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే వాళ్ళు ఏలూరు నియోజకవర్గంలో మరి 13వ డివిజన్ మరడాన్ రంగారావు కాలనీలో నాయకులు, కూటమి నాయకులందరూ కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరిని కూడా పలకరించి ఏ విధంగా ఉన్నది, ప్రభుత్వ పనితీరు ఏ విధంగా ఉంది, మీరు ఏ విధంగా ఉందనేది ప్రతి ఒక్కరిని కూడా అడగడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చేసరికి మంచినీటికి సంబంధించి వాళ్ళకి ఉప్పు నీరు వస్తుందనేది వాళ్ళు చెప్తున్నారు. తప్పనిసరిగా అది మా నోటీస్లో ఉంది. ఏదైతే అమృత్ 2 పథకంలో ఏదైతే రాబోయే సంవత్సర కాలంలో కూడా ప్రతి ఇంటికి కూడా గోదావరి నీళ్ళు ఏదైతే ఇస్తారో ఆ నీళ్ళు అందించడం జరుగుద్దని వాళ్ళందరికీ కూడా చెప్తున్నాం. ప్రస్తుతానికి వాడుకోవడానికి సరిపోతున్నాయి, కానీ వాళ్ళు క్యాన్ కొనుక్కోవడానికి ఇబ్బంది పడుతున్నారని కొంతమంది చెప్తున్నారు. తప్పనిసరిగా ఆ ఇబ్బందిని 1 సంవత్సర కాలంలో తీరుస్తామని చెప్తున్నాం. క్యాన్ కూడా తక్కువ రేటుకి వచ్చేటట్టుగా మేము చెప్తామని చెప్తున్నాం. ఎక్కడికక్కడ అక్కడ వాటర్ ప్లాంట్లు ఉన్నాయి. ఇక్కడ కూడా రమారమి ఇక్కడ కూడా వాటర్ ప్లాంట్ అనేది ఈ కాలనీలో కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు కరెంటు ఛార్జీలు కూడా పెరగట్లేదు కాబట్టి వాళ్ళు కూడా రేటు పెంచుకోకుండా అందించడం జరుగుతుంది. తప్పనిసరిగా ఆ సమస్య కూడా వీళ్ళకి తీర్చేటట్టుగా, ఎందుకంటే ఈ సమస్య వాటర్ సమస్య అనేది కొన్ని చోట్ల కాలనీలో ఉన్నాయి. ఎందుకంటే ఉప్పు నీరు బోరు ఎక్కడైతే మరి మంచినీరు రారో ఉప్పు నీరు పడే దగ్గర ఆ సమస్య అనేది సంవత్సరం దాన్ని దృష్టిలో పెట్టుకుని అమృత్ 2 భాగంలో మరి మంచినీరు అందించడానికి గోదావరి నీళ్లు ప్రభుత్వం ఆ పని తీసుకుంది. అది టేక్ ఓవర్ చేసిన తర్వాత 1 ఇయర్లో అది కంప్లీట్ అవుతుందని సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తూ, మేము ప్రతి ఇంటికి కూడా ప్రతి డివిజన్లో కూడా ఏదైతే ప్రతి నెల ఒక్కొక్కసారి ఒక్కొక్క డివిజన్కి వచ్చేది, అక్కడ శుభ్రతతో పాటు 10 మంది కూడా ఏ విధంగా ఉందనేది తెలుసుదన్న ఉద్దేశంతోనే మేమందరికి కూడా వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేస్తూ, ఎక్కడైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే గ్రౌండ్ లెవెల్లో ఆ సమస్యలు తీర్చడానికి వాళ్ళు మా నోటీసులోకి తెచ్చిన సమస్యలు అక్కడక్కడ, ఎందుకంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క సమస్య ఉండొచ్చు, ఆ సమస్య మాకు కూడా అవగాహన వస్తున్న ఉద్దేశంతోనే ప్రతి నిత్యం కూడా రావడం జరుగుతుంది. ఇవాల్టి వరకు ఎలక్షన్ వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో ఏ నెల కూడా చూతా చెప్పకుండా మా కూటమి నాయకులు అందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క డివిజన్కి తిరగడం జరిగిందని చెప్పి మేము గర్వంగా చెప్పుకోగలుగుతామని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది.